హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీకు నో కాంటాక్ట్‌లో ఉండొచ్చు, సెపరేషన్‌లో ఉండొచ్చు. సో, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతూ ఉండొచ్చు. ఎలాగైనా మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేదైతే మీరు ఈరోజు చూడొచ్చండి. ప్రెజెంట్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి మీ గురించి అనేదైతే చూద్దాము. అండ్ నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి కంపల్సరీ. అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ మీ కామెంట్స్ తెలియజేస్తూ, లైక్ ఇస్తూ, షేర్ చేస్తూ మీరు ఇస్తున్న సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. సో మీకు ఇంకేదైనా తెలుసుకోవాలి పర్సనల్గా అని అనిపించినప్పుడు మీకు నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వీళ్ళ గురించి ఏమున్నాయి, వాళ్ళ మనసులో వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి, చూసే మా వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో ఏమున్నాయి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పుకోండి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ కలెక్టివ్ చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. మా వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో ఏమున్నాయి, ప్లీజ్ యూనివర్స్ ఇంకా ఏమున్నాయి. చూసే మా వ్యూవర్స్ గురించి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. Bottom of the deck, 7 of Swords, 10 of Pentacles, 4 of Wands, the Emperor. ఒక నిమిషం కార్డ్స్ అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. మీరు కానీ మీ పర్సన్ది కానీ డేట్ ఆఫ్ బర్త్స్ అయితే చెప్తాను. నెంబర్ 6, నెంబర్ 2, నెంబర్ 7, నెంబర్ 1, నెంబర్ 9, నెంబర్ 11, నెంబర్ 4, నెంబర్ 10,
నెంబర్ 16, నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 19, నెంబర్ 3. ఓకే, ఇవైతే కనిపిస్తున్నాయండి. ఓకే, మీ పర్సన్ ప్రెజెంట్ కానీ ఫాస్ట్ కానీ ఇక్కడ ఎలా ఉన్నారు అని అంటే, ఇక్కడ కొంతమంది మూడో వ్యక్తి వల్ల మీ మధ్య ఒక సపరేషన్, బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా మీరు వాళ్ళని ఒక జడ్జ్ చేయడం అయితే జరిగింది. మీ ఇద్దరి మధ్య ఒక ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళేంటి అంటే ఒక చీటింగ్ ఎనర్జీ అనేది అయితే కనిపిస్తుంది అన్నమాట. వీళ్ళు రావడం మీ లైఫ్లో ఫస్ట్ మీకు ఒక లైఫ్ ఇస్తాను అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను, లైఫ్ ఇస్తాను అని చెప్పారు. కానీ వీళ్ళు ఉన్న పలంగా మీ నుండి అంటే చెప్పా పెట్టకుండా మీ నుండి మూవ్ ఆన్ అయ్యి ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేశారు. మీకు సమాధానం ఇవ్వట్లేదు. మీరు ఫ్రెండ్స్ దగ్గర అండ్ ఫ్యామిలీస్ దగ్గర కూడా ఇక్కడ మీరు అడిగించారు. ఎంతమంది ఏం మాట్లాడినా కానీ మీ పర్సన్ నుండి ఒక సమాధానం అయితే లేదు. ఒక చీటింగ్ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళేంటి అంటే చాలా ఈగోయిస్ట్ పర్సన్స్ అన్నమాట. వాళ్ళ లైఫ్లో వాళ్ళని ఎవరో కంట్రోల్ చేయడము, థర్డ్ పర్సన్, అది లేడీ అయినా కావచ్చు, లేకపోతే జెంట్స్ అయినా కావచ్చు. సో వాళ్ళు మీ రిలేషన్లో మీ వ్యక్తిని కంట్రోల్ చేయడము. సో అండ్ మీ ఇద్దరి మధ్య ఒక బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో కూడా పెడుతూ ఉన్నారు. అంటే కొద్దిసేపు మాట్లాడాలి అనిపించడము, కొద్దిసేపు మళ్ళా ఒక చీటింగ్ చేయడము అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ పట్ల ఒక పొసెసివ్ కూడా అయితే కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ రిలేషన్లో ఒక గ్రోత్ అండ్ సక్సెస్ కావాలి అనేది అయితే మీ పర్సన్ కనిపిస్తుంది. గతంలో వాళ్ళు మీ పట్ల ఏదైతే చేశారో, ఒక పొరపాటు అనేది ఏదైతే చేశారో, సో మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి మీతో. అండ్ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అన్నమాట. వీళ్ళు నో కాంటాక్ట్లో ఉండిండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు మీరు. ఇక్కడ వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అనేది అయితే ఉంది. సో ఒక వర్క్ పరంగా అయినా వీళ్ళు బిజీగా ఉండాలి, లేదంటే వీళ్ళు ఇంకొకరి కంట్రోల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. సో అవతల వాళ్ళకి న్యాయం చేయాలా, లేకపోతే మీకు న్యాయం చేయాలా అనే సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ ఇక్కడ మీరు కూడా ఎదురు చూసి కూడా వీళ్ళ కోసము మీ ఎఫర్ట్స్ అనేది చాలా పెట్టారు, చాలా భరించారు. వాళ్ళకేంటి అంటే వాళ్ళ మీద నింద మోపుతుంటే, అంటే వాళ్ళు చేసే తప్పులను మీరు ఎత్తి చూపిస్తున్నప్పుడు వాళ్ళు మీ మీద నిందలు వేయడం కూడా జరుగుతుందన్నమాట. ఆల్రెడీ జరిగింది కూడా. సో ఇదంతా వాళ్ళేంటి అంటే వాళ్ళ తప్పులనెప్పుడూ వాళ్ళు బయటికి చెప్పుకోరు. ఒక సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తారన్నమాట. అండ్ వీళ్ళకి కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడము, అది మీరు తెలుసుకోవడము, మీరు అడగడము, ఏదైనా స్టేటస్‌లుంటే చూడడము, ఫ్రెండ్స్ అని చెప్పడము, ఏదో ఒకటి చెప్తూ మిమ్మల్ని మభ్యపెట్టడము, అండ్ టాక్సిక్ రిలేషన్స్ పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని ఏడిపించడము, మిమ్మల్ని బాధ పెట్టడం అయితే చేశారంట. సో మీ ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ అనేది లేక మీ ఇద్దరి మధ్య ఒక దూరం అయితే పెరిగింది. సో ఇప్పుడు వాళ్ళేంటి అంటే మీ పర్సన్ మీ రిలేషన్ ఒక కంటిన్యూ చేయడానికి ఇది మీకు క్యాస్ట్ అండ్ రిలీజియన్ కూడా అడ్డొచ్చిండొచ్చు. ఎందుకు అనంటే ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు ఫ్యామిలీలో మీ మ్యారేజ్ కావచ్చు, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడానికి కూడా ఒక అడ్డుపడుతూ ఉండిండొచ్చు. సో ఇలా కూడా మీ ఇద్దరి మధ్య ఒక డిస్టర్బెన్సెస్ అనేది జరిగాయి. సో ఆ విధంగా ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ అనేది లేక గొడవలు జరగడము, సో మిమ్మల్ని వీళ్ళు ఏడిపించడము, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఏడిపించడము, మీ మధ్య మాట పెరగడము, మీరు ఒక బ్రేకప్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవాలి. తనకు 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. ఎవరిని చూస్ చేసుకోవాలి అనే సిచ్యువేషన్‌లో మీ పర్సన్ ఉన్నారు. సో
కానీ ఇక్కడ మీరు కావాలనేదైతే అనిపిస్తుంది. కానీ మీరు వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అంటే, ఒకవేళ మీతో రిలేషన్ కంటిన్యూ చేస్తే గతంలో మీరేదైతే వాళ్ళని జడ్జ్ చేశారు, ప్రశ్నించారన్నమాట. అంటే వీళ్ళు ఎవరితో అయినా చాటింగ్ చేస్తూ ఉండిండొచ్చు, ఎవరితో అయినా కాల్స్ మాట్లాడుతూ ఉండొచ్చు, లేదు రిలేషన్‌షిప్‌లో ఉండిండొచ్చు. మీరు పట్టుకున్నారన్నమాట. అంటే మీరు కనిపెట్టారు. ఎందుకు అంటే మీకు ఆ పవర్ అనేది ఉందన్నమాట. సో, మీరు కనిపెట్టారు, అడిగారు. సో, అలా అడగడం వల్ల ఆహ్, ఏదో ఒకటి సమాధానం చెప్పడము, అప్పటికప్పుడు వాళ్ళు దాటివేయడము, మిమ్మల్ని మభ్యపెట్టడం అయితే జరిగేది. సో, అవన్నీ గూడా ప్రెజెంట్ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఎందుకు అనంటే ఒకవేళ మళ్ళా మీ లైఫ్‌లోకొస్తే ఇంకా తనని ఏదైనా మళ్ళా ట్రస్ట్ చేస్తారేమో. అంటే ఇక్కడ మళ్ళా ఏదైనా జడ్జ్ చేస్తారేమో, ఏదైనా ప్రశ్నలు వేస్తారేమో, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారేమో. అంటే ఏదైతే పాస్ట్‌లో మీకు ఒక పెయిన్ అనేదైతే ఇచ్చారో, ప్రెజెంట్ గూడా ఇదే పెయిన్ అయితే పడుతున్నారన్నమాట. ఎందుకు అంటే మీ పర్సన్ లైఫ్‌లో వేరే వ్యక్తి అయితే ఉన్నారు. సో, మీ ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ లేక ఇక్కడ గొడవలు జరుగుతూ నువ్వెంతంటే నువ్వెంత అన్నట్లు ఇద్దరి మధ్య ఒక ఎడమొహం, పెడమొహం లాగా అయితే ఉన్నారు. కానీ ఆహ్, ఒక్కొక్క టైంలో మీకు ఈ రిలేషన్ నిలుపుకోవాలి అనేదైతే మీరు చాలా బాధపడుతున్నారు. వెయిట్ చేస్తున్నారు. నిద్రలేని రాత్రులైతే మీరు గడుపుతున్నారు. సో, వాళ్ళేంటి అంటే హ్మ్. మీరు ఏదైతే వాళ్ళని అడుగుతున్నారో అంటే ఎందుకు రిలేషన్ కంటిన్యూ చేయట్లేదు? ఎందుకు ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు? ఎందుకు మీరు మాట్లాడట్లేదు అని మీరేదైతే అడుగుతున్నారో, కానీ వాళ్ళు మీకు సమాధానం చెప్పకపోగా మీ మీద నిఘా వేసి ఉంచారన్నమాట. సో, ఇక్కడ మీ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా? అండ్ ఒక సీక్రెట్‌గా ఆహ్, మీ పట్ల ఒక పొసెసివ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు అననంటే ఇక్కడ మీరేంటి అంటే ఇప్పుడు వాళ్ళ మీద ఎఫర్ట్స్ అయితే పెట్టట్లేదన్నమాట. ఎందుకు మీరు అలసిపోయారు. పోరాడి, పోరాడి, పోరాడి మీరు అలసిపోయారు. సో, నాకింకా వచ్చినా రాకపోయినా అక్కర్లేదు అని మీరున్నారన్నమాట. ఎప్పుడైతే మీరిక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారో, మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనేదైతే అనుకుంటున్నారు. మళ్ళా న్యూ బిగినింగ్ చెయ్యాలనేదైతే అనుకుంటున్నారు. కానీ ఎక్కడ అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారన్నమాట. సో, ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. నాకు న్యాయం జరగట్లేదనేదైతే మీ పర్సన్‌కి థింకింగ్ అయితే ఉంది. సో, ఇప్పుడు మీ వాల్యూ అనేది గుర్తొస్తుందన్నమాట. మీ లైఫ్‌లోకి రావాలనేదైతే అనిపిస్తున్నారు. ఇక్కడ మీరొక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉన్నారు. సో, మీ గురించి మూడో వ్యక్తుల ద్వారా తెలుసుకోవడం. ఏంటి? ఏం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? అనేదైతే తెలుసుకుంటున్నారు. ఒక గూఢచర్యం అనేది మీ సైడ్ చేస్తున్నారన్నమాట. ఎంక్వైరీ అనేది చేస్తున్నారు. ఆహ్, షో హ్మ్. సోషల్ మీడియాలో మీ పిక్స్ కానీ, మీ వీడియోస్ ఉంటే వీడియోస్ కానీ, లేకపోతే మీరేదైనా పోస్ట్ షేర్ చేస్తూ ఉంటే ఇన్‌స్టాలో అయినా ఆహ్, మీ ఫా ఫాలో అవ్వడము, లేదంటే చూడడము, స్టాక్ చేయడం అయితే చేస్తున్నారన్నమాట వీళ్ళు. అండ్ మూడో వ్యక్తుల ద్వారా మీ లైఫ్‌లోకి మళ్ళా రావాలి, రిస్క్ తీసుకోవాలి అనేదైతే అనుకుంటున్నారు. కానీ మీరేదైతే పాస్ట్‌లో మీకొక న్యాయం జరగలేదో, ఆ న్యాయం గురించి మళ్ళా మీరడుగుతారనే ఆహ్, ఒక ఆహ్, ఒక ఫీలింగయితే వీళ్ళకి ఉందన్నమాట. సో, ఆ ఫీలింగ్‌తో ఆలోచించుకుంటున్నారు. అంటే కరెక్టా? నేను చేసేది కరెక్టా? రాంగా? అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీతో ఎవరు మాట్లాడుతున్నారు? మీతో మీరెలా ఉంటున్నారు? అనేదైతే ఒక పొసెసివ్ అయితే కనిపిస్తుంది. అంటే మీతో ఎవరైనా ఒక చిన్నవాళ్ళైనా, ఒక పెద్దవాళ్ళైనా, ఒక లేడీస్ అయినా, లేకపోతే ఒక జెంట్స్ అయినా ఎవరు మాట్లాడుతూ ఉన్నా కానీ మీ పర్సన్‌కి ఒక పొసెసివ్ అయితే కనిపిస్తుంది. ఒక అనుమానం అయితే ఉందన్నమాట. కానీ మీరైతే మీరు ఎవరి గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు విసిగిపోయారన్నమాట. ఈ రిలేషన్‌లో మీ ఎఫర్ట్స్ అనేది పెట్టి, పెట్టి విసిగిపోయారు. ఎందుకు అనంటే మీ పర్సన్ మూడో వ్యక్తుల మాటలు నమ్మి ఇక్కడ మిమ్మల్ని మోసం చేయడము. మీ దగ్గర హ్మ్, ఆహ్, మీరు వాళ్ళకి మీ ఎఫర్ట్స్ అంటే మీరు మనీ రూపంలో వాళ్ళకిచ్చిండొచ్చు. ఒక గోల్డ్ రూపంలో వాళ్ళకిచ్చిండొచ్చు. సో, అన్ని విధాలుగా మీరొక హెల్పింగ్ నేచర్ అయితే మీరుంది. అండ్ మీరు వాళ్ళని కేర్ తీసుకున్నారు. అంటే వాళ్ళకి మీరెలా ఆహ్ హ్యాపీగా ఉండాలనుకుంటారో, సో, మీ లైఫ్‌లోకొచ్చిన వ్యక్తిని కూడా మీరు ఆనందపెట్టాలని
మీ మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా లెక్క చేయకుండా మీరు వాళ్ళకంత హెల్ప్ చేశారన్నమాట. సో, అలాంటి వ్యక్తి ఇప్పుడు మీరేంటి అంటే, ఇప్పుడు మీరొక స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఎందుకు అంటే, వీళ్ళ సిట్యుయేషన్ ఏంటి అనంటే, వాళ్ళ నుండి ఏది సమాధానం లేదు. ఈ రిలేషన్ ఒక ముందుకెళ్ళట్లేదు. మనం ఎందుకు వీళ్ళ మీద ఎఫర్ట్స్ పెట్టాలి? నా సెల్ఫ్ కేర్ నేను తీసుకోవాలి. నేను హ్యాపీగా ఉండాలి. నాకంటూ అని ఒక బౌండరీ అయితే మీరు వేసుకున్నారనమాట. సో, అదైతే గమనిస్తున్నారు. ఇప్పుడు మీరు హ్యాపీగా, ఆనందంగా ఉన్నారు. అండ్ ఇప్పుడు మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలి అనేదైతే వీళ్ళ ఆలోచన అయితే ఉంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఆహ్, వాళ్ళు వీళ్ళని లెక్క చేయట్లేదు. వాళ్ళ లైఫ్‌లో ఇంకెవరైనా ఉండిండొచ్చు. సో, ఈ విధంగా నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారన్నమాట. ఇప్పుడు మీ లైఫ్‌లోకి రావాలి. అండ్ మీరు కూడా మీ లైఫ్‌లో ఇంకెవరైనా ఉన్నారా? మీరింత స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీరు ఒంటరిగానే ఉన్నారా? లేకపోతే ఇంకెవరైనా మీకు ఆప్షన్స్ అనేదున్నాయా? అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. సో, ఇప్పుడు మీ లైఫ్‌లోకి రావాలనేదైతే అనిపిస్తుంది. కానీ మళ్ళా ఏదైతే ఫాస్ట్‌లో మీకొక కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా ఆహ్, ఒక స్వార్థంగా అంటే ఇక్కడ మీరొక సహాయం చేశారనుకోండి, వెంటనే ఇప్పుడే వస్తారన్నమాట. అంటే ఏదైనా తనకు కావాల్సిన తనకు కావాలి మీ నీడ్స్ వాళ్ళకి నీడ్స్ అవసరమైనప్పుడు మీ లైఫ్‌లోకి రావడం. సో, తన అవసరం తీర్చుకోవడము. అలా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతూ గూడా ఉన్నారు. వీళ్ళేంటి అననంటే ఇప్పుడు మళ్ళా రావాలి. తనకు అవసరమైనప్పుడు మీ ప్రేమ అనేది కావాలి. మీ పట్ల ఒక ప్రేమ అంటే ఎలా అంటే ఇంక మీరే మోసపోతారన్నమాట చెప్పాలంటే. వాళ్ళు వాళ్ళకవసరమైనప్పుడు మీ లైఫ్‌లోకి మళ్ళా ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా చేస్తారు? ఎలా ఆన్ అండ్ ఆఫ్‌లో పెడతారు అనంటే, వీళ్ళు అంత ప్రేమను చూపించేస్తారన్నమాట. ఇంక మీరు మాటలతో మీరు పడిపోతారు. అంత బురిడి కొట్టిచ్చేస్తారు మిమ్మల్ని. మాటలతోనే మాయ చేస్తారు వాళ్ళకవసరం వచ్చినప్పుడు. మళ్ళా అవసరాలు తీర్చడం అయితే జరుగుతుంది. ఇలా ఇలా కూడా మిమ్మల్ని మీ పర్సన్ మోసం జేయడం అయితే జరుగుతుంది. పాస్ట్‌లో కూడా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతూ ఉన్నా, మీ నంబర్ బ్లాక్‌లో పెట్టినా, ఏం చేసినా గానీ మీరు వాళ్ళని బాగా అడగడం, ప్రశ్నించడం అయితే జరిగింది. కానీ అప్పుడు ఏదో ఒకటి కారణం, ఫ్యామిలీ కారణం అని చెప్తారు. లేకపోతే నాకు వర్క్ బిజీలో ఉన్నాను, నాకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, ఇలా అయితే చేసేవాళ్ళనమాట. ఏది ఏమైనా కానీ, ఎప్పుడైతే మీరొక స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు, మళ్ళా మీ లైఫ్‌లోకొచ్చి ఒక కెలకడం అయితే జరుగుతుంది వీళ్ళు. మళ్ళా మిమ్మల్ని కదిలించడము, మళ్ళా మిమ్మల్ని ఎమోషన్స్‌కి గురి చేయడము, మళ్ళా ఇద్దరి మధ్య గొడవలు జరగడము, అండ్ మళ్ళా సిట్యుయేషన్స్ మళ్ళా మీరు లో ఎనర్జీలోకెళ్ళడము అయితే ఇలా జరుగుతుంది. వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఇటు మీరు కావాలి అండ్ థర్డ్ పర్సను కావాలి అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు. అంటే ఇక్కడ మీకు కూడా న్యాయం చేస్తాను అని అంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు మాత్రము మీ లైఫ్ కోసము మీరొక స్ట్రాంగ్‌గా ఉన్నారన్నమాట. నాకవసరం లేదు. నా లైఫ్ నాకు చాలు. నాకు మూడో వ్యక్తి ఉంటే నాకు మీరవసరం లేదు అని మీరు హ్మ్, బాగా ప్రశ్నిస్తున్నారన్నమాట వాళ్ళని. సో, అందుకని మూడో వ్యక్తుల ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. దీన్ని ఎలా చేస్తే రిలేషన్ ముందుకెళ్తుంది అనే సిట్యుయేషన్‌లో గూడా ఇక్కడ కొంతమందయితే కనిపిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అననంటే పూర్తిగా మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ హ్యాపీగా ఉంటున్నారు. అండ్ హ్మ్. ఇక్కడ మిమ్మల్ని బాగా ఏడిపించడం అయితే జరుగుతుంది. ఏదైనా అడిగినా కానీ వాళ్ళ నుండి ఎలాంటి సమాధానము లేదు. వాళ్ళేదైతే హ్యాపీగా ఉంటున్నారో, థర్డ్ పర్సన్‌తో హ్యాపీగా ఉండడం మీరు గమనిస్తున్నారు. గమనించినా కానీ ఏం చేయలేకపోతున్నారు. కానీ ఆ టైంకి మీరడిగిన టైంకి వీళ్ళేదో ఒకటి మీకు సమాధానం చెప్పడము, ఆహ్, నేను తప్పు చేయట్లేదు అని చెప్పడము, నిరూపించమని చెప్పడము, ఏదో ఒకటి జరుగుతూ ఉంది మీ మధ్య. సో, ఆ విధంగా ఇక్కడ మిమ్మల్ని ఏడ్పించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆహ్, స్పై చేస్తున్నారు మిమ్మల్ని. మీరెలా ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? అనేదైతే ఇక్కడ బాగా కనిపిస్తుంది. మీ పర్సన్ ఎనర్జీ అయితే. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అంటే వాళ్ళు మీ నుండి అంటే మీరే ప్రేమను పంచాలి అనే విధంగా కూడా ఇక్కడ కనిపిస్తున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళు తగ్గరు. వాళ్ళు ఈగోయిస్ట్ పర్సన్ అన్నమాట. సో, వాళ్ళు తగ్గరు. మీరే ప్రేమను పంచాలి. మీరే అన్నీ సాక్రిఫైస్ చేయాలి. మీరే అన్నీ అడుక్కోవాలన్నమాట. వాళ్ళ నుండి ఎలాంటి ఇది మీకు పంచరు. అంటే ఎక్స్‌ప్రెస్ చేయరన్నమాట.
అంటే ఇక్కడ మీరే వాళ్ళకన్నీ షేర్ చేసుకోవాలి తప్ప, ఎమోషన్స్ అన్నీ మీరు షేర్ చేసుకోవాలి తప్ప, వాళ్ళ నుండి మీకేది ఆహ్, అందదన్నమాట. అలా మిమ్మల్ని మీరే భరించలేక ఇంకా బాధపడి మీరే భరించలేక మీరే నా దగ్గరికి రావాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది నాకు. అండ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ తోటి మీ మధ్య గొడవలకు దారితీసి మీ ఇద్దరు బ్రేకప్‌కి కారణమైన ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు ఎక్కడ కలుసుకుంటారో, మీరెక్కడ హ్యాపీగా ఉంటారో అనేది గూడా ఇక్కడ వాళ్ళకు కూడా అంటే మీరు దూరమైన వ్యక్తులు ఎక్కడ కలుసుకుంటారో అని వాళ్ళు బాధపడటం గూడా జరుగుతుందన్నమాట. అంటే ఈ మూడో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, అదర్ థర్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు. సో, మీ ఇద్దరి మధ్య ఒక డిస్టర్బెన్సెస్ రావడానికి సో, ఆ మూడో వ్యక్తులు గూడా వాళ్ళు కూడా మీరు ఇక్కడ దూరమైనట్లు కనిపిస్తుంది. కానీ మీ పర్సన్‌కైతే లోపల ప్రేమైతే కనిపిస్తుందన్నమాట కొంతమందికి. సో, రావాలనేదైతే అనిపిస్తుంది. మీ పట్ల ఫ్యాషన్, అట్రాక్షన్ అయితే బాగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఎవరైనా మీరు మ్యారేజ్ కోసము ప్లాన్ చేసి సో, ఇక్కడ క్యాస్ట్ అండ్ రిలీజ్ అయినా మీ మధ్య లేదంటే అతని ఫ్యామిలీ వల్లైనా హ్మ్. మీ ఫ్యామిలీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు. మీ ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ అనేది లేదన్నమాట. వాళ్ళకి మీకు అండర్‌స్టాండింగ్ లేక మీరు విడిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. సో, వాళ్ళు చాలా ఎమోషనల్ అనేది అవుతున్నారన్నమాట. మీ లైఫ్‌లోకి రావాలనేదైతే అనుకుంటున్నారు. అండ్ ఏంటి అంటే ఇక్కడ ఆహ్, మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ మ్యారేజ్ అయితే మీతో లైఫ్ లీడ్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు పిల్లల కోసం ప్లాన్ చేస్తూ ఉంటే కూడా సో, కిడ్స్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటే కూడా వాళ్ళు మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి. మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలో అయితే ఇక్కడ ఉన్నారన్నమాట. మీ ముందుకు ఒక ఆఫర్‌తో రావాలి అనేదైతే అనిపిస్తుంది. వాళ్ళకి నిద్ర లేని రాత్రులైతే గడుపుతున్నారనమాట మీ పర్సన్ ఇక్కడ. అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు నో కాంటాక్ట్‌లో ఉన్నా, సెపరేషన్‌లో ఉన్నా ఏంటి అంటే, ఇక్కడ మీ పర్సన్ ట్రావెల్ చేసి మీ ముందుకు రావాలన్నమాట. వీళ్ళు ఒక వర్క్‌లో బిజీగా ఉండి, వాళ్ళని వాళ్ళు ఒక గ్రోత్ తెచ్చుకొని, అండ్ ఒక సక్సెస్ తెచ్చుకోవాలి అనేదైతే మిమ్మల్ని మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తున్నారు. సో, వాళ్ళు మీ ముందుకి ఒక విజయవంతంతో రావాలి. అంటే వాళ్ళకు సక్సెస్ అనేది సాధించి, మీ లైఫ్‌లోకి రావాలి. అండ్ రిలేషన్‌లో ఒక సక్సెస్ సాధించాలి అనేదైతే ప్లాన్ వేస్తున్నారన్నమాట. వాళ్ళకి మీరు కాకుండా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇన్ని రోజులు మిమ్మల్ని వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్‌లో ఎందుకు పెట్టారు? మీకు నో కాంటాక్ట్‌లో ఉన్నా, సెపరేషన్‌లో ఉన్నా ఎందుకు పెట్టారు? అంటే ఇక్కడ ఫస్టు వర్క్‌కి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారన్నమాట వీళ్ళు. సో, ఫస్టు వర్క్‌కనేది ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ ఎందుకు అనంటే ఆహ్ పదే ఒకవేళ మీరు మీరు ఎమోషనల్ అవుతూ వాళ్ళని వీళ్ళు మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటే మీరు కూడా ఎమోషనల్ అయ్యి వాళ్ళని ఏదైనా ఆహ్, అడిగిండొచ్చన్నమాట. సో, ఆ విధంగా కూడా నాకు వర్క్‌కి డిస్టర్బెన్సెస్ అవుతుంది అని చెప్పి కూడా మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టినట్లు కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఒక ప్లానింగ్ అయితే చేస్తున్నారు. మీ లైఫ్‌లోకి రావాలనేదైతే అనుకుంటున్నారు. కొంతమందికి 6 డేస్ అయినా, 6 వీక్స్ అయినా, 6 మంత్స్ అయినా కనిపిస్తుంది. కొంతమందికి న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ 1 మంత్ అయినా 1 మంత్ అయినా, 1 వీక్ అయినా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనేదైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. మళ్ళా న్యూ బిగినింగ్ చేయాలి అనేదైతే అనుకుంటున్నారు. కానీ ఇక్కడే మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు అనేదైతే వాళ్ళ థింకింగ్ అయితే కనిపిస్తుంది. సో, ఈ స్ట్రాంగ్ అనేది మీరు పడి ఓపికనేది నశించి మీరు ఓహ్, చాలా ప్రాక్టికల్ అయ్యారన్నమాట. సో, ఇప్పుడు మీరిలా ఉండడం కరెక్టే. ఎందుకు అంటే, మిమ్మల్ని అంత బాధ పెట్టారు కాబట్టి, మీరు ఇలా ఉన్నారు. సో, ఇలా ఉండడము వాళ్ళేంటి అంటే, డైరెక్ట్‌గా మీ లైఫ్‌లోకి రావడానికి కొంచెము జంకుతున్నారన్నమాట. ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కరెక్టేనా? నేను తీసుకుంటున్న డెసిషన్ కరెక్టేనా? అనేదైతే ఇప్పుడు మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అంటే నేను కరెక్ట్ టైమ్‌లోనే నేను స్టెప్ తీసుకుంటున్నానా? లేకపోతే నేను గతం తాలూకు విషయాలేదైనా మళ్ళా మీరు వాళ్ళనేదైనా అడుగుతారా? లేకపోతే ఇంకేదైనా సిట్యుయేషన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతాయా? అంటే మీ మీ ఫ్యామిలీ వల్ల కావచ్చు, లేకపోతే
వాళ్ళ ఫ్యామిలీ వల్ల కావచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతాయేమో అనని వీళ్ళు మీ గురించి తెలుసుకోవడము, మీ మ్యాటర్ అనేది గ్యాదర్ చేస్తున్నారన్నమాట. మీకు తెలియకుండానే. ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయిందనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటాను. అండ్ యూనివర్స్ దగ్గర ఈ గైడెన్స్ అయితే తీసుకున్నాము. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి వాళ్ళ రిలేషన్లో? చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్ ఆథరేటివ్ మెసేజ్ అయితే ఇవ్వండి. ఓకే, ఇక్కడ మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు అనేది అయితే వాళ్ళకి తెలుస్తుందని చెప్పాను కదా, సేమ్ మళ్ళా అదే వచ్చింది. ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ కి ఆ మీ లైఫ్ లోకి రావాలనేది అయితే ఉంది. వీళ్ళకి చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయంట. అండ్ వర్క్ బిజీ కూడా, వర్క్ వల్ల కూడా వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతూ ఉండొచ్చు. అండ్ ఎంతమంది ఉన్నా ఏమున్నా కానీ మీ పర్సన్ కి మీరు కావాలనిపిస్తుంది. అండ్ తన లైఫ్ లో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్లుగా ఫీల్ అవుతున్నారంట. అండ్ మీకు ఈ రిలేషన్ లో ఒక సక్సెస్ అండ్ గ్రోత్ అనేది అయితే ఉంటుంది. అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంటుంది. అండ్ మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ ఇక్కడ వెయిట్ చేయమని అయితే యూనివర్స్ చెప్తుంది. మీరు ఏదైతే ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, సో ఆ పర్సన్ కూడా మీ గురించి థింక్ చేస్తున్నారు. వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ సెంటర్ పాయింట్ లో మీరే కనిపిస్తున్నారు. మీ గురించే పగటి కళలు అయితే కంటున్నారు. అండ్ వాళ్ళకి ఉంది మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి. అండ్ రిలేషన్ ఒక సక్సెస్ గ్రోత్ అని తీసుకురావాలి. అండ్ మీరంటే ఇష్టము, ఫ్యాషను, అట్రాక్షను అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్ అయితే మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్.